వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా మర్రి బ్లాగ్స్. ఇవాళ అయితే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ. ఎందుకంటే మనం ఇప్పుడు 5K ఫ్యామిలీ రీచ్ అయిపోయాం. సో ఈ 5K ఫ్యామిలీ కావడానికి, నా ఛానల్ ఇంత మంచి గ్రోత్ రావడానికి మెయిన్ రీజన్ అయితే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇంతవరకు అయితే వచ్చా. ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను ఫస్టే ఫిక్స్ అయ్యి వచ్చా, ఏంటంటే యూట్యూబ్లో గ్రోత్ అంత డబ్బును రాదు, ఒక 2-3 ఇయర్స్ టైం పడితేనే మన ఛానల్కి గ్రోత్ అనేది వస్తుంది, మనకు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు అనే ఇంటెన్షన్ తోటి అయితే స్టార్ట్ చేసా. నేనైతే వర్కింగ్ ఉమెన్, మీ అందరికీ తెలుసు కదా, నేను ఒక హెచ్ఆర్ని. అయితే అప్పుడే అనుకున్నా అసలు వర్కౌట్ అవుతుందా, అటు జాబ్ ఇటు ఇంట్లో చూసుకోవడం, యూట్యూబ్ అవసరమా అనుకున్నా. కాకపోతే నాకు యూట్యూబ్ పైన ఉండే ఫ్యాషన్తో అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నా. రీచ్ రాకపోయినా సరే జస్ట్ టైం పాస్ కోసం స్టార్ట్ చేద్దామని అయితే స్టార్ట్ చేశా. అయితే 5K నేను ఛానల్ స్టార్ట్ చేసి ఒక 6 to 7 months అవుతుంది అంతే. ఈ 6 to 7 monthsలోనే మంచి సబ్స్క్రైబర్స్ వచ్చి 5K ఫ్యామిలీ అయితే రీచ్ అయిపోయినాం. ఈ 5K ఫ్యామిలీ రావడానికి నేను ఏమేమి చేసినానో, అంటే నేను ఎలా కష్టపడ్డానో చెప్తా, ఓకేనా. ఫస్ట్ అయితే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తుండే నేను ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత. డైలీ ఒక 4 to 5 షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుండే. వస్తుండే సబ్స్క్రైబర్స్ అయితే వస్తుండే డైలీ ఒక 5 to 6, లేదంటే ఒక్కొక్కసారి 10 అట్లా ఒక 1 month అట్లా అయిపోయింది. 1 month లోపు ఒక 200-300 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినారు. సో ఒక షార్ట్ వీడియో అయితే వైరల్ అయింది. ఇది ఏదంటే జరయాది కొంచెకో బిడ్డు అడుగు పెడుతున్నదత్తో రిల్లు. ఆ సాంగ్ అయితే మంచి వ్యూస్ వచ్చినాయి. ఎంత 2 lakhs, ఆల్మోస్ట్ 2 lakhs వ్యూస్ వచ్చినాయి. దానికే 500 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసినారు. సో మనం 500 సబ్స్క్రైబర్స్ వస్తే ఆగుతాము, అబ్బా 500 సబ్స్క్రైబర్స్ వచ్చేసినారని ఇంకా డైలీ కంటిన్యూస్గా షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని. నేను అనుకున్నది ఏంటంటే షార్ట్ వీడియోస్కి వాచ్ అవర్ వస్తుంది కదా, అది కూడా ఆ వాచ్ అవర్ కౌంట్ అవుతుందని అనే మిస్టేక్తో ఓన్లీ షార్ట్ వీడియోస్ చేస్తూ వెళ్ళిపోయేదాన్ని. నాకు ఛానల్ స్టార్ట్ చేసిన 3 to 4 monthsకి తెలిసింది. మా తమ్ముడు చెప్పినాడు, అక్క ఇట్లా షార్ట్ వీడియోస్కి వాచ్ అవర్ అనేది కౌంట్ అవ్వదు, లాంగ్ వీడియోస్కి కౌంట్ అవుతుందని. సో అప్పుడు చాలా డిసప్పాయింట్ అయినా, ఎందుకంటే నాకు అప్పటికే 2000 అట్లా వాచ్ అవర్ వచ్చినుండే షార్ట్ వీడియోస్కి. సో అవునా, మరి లాంగ్ వీడియోస్ చేయాలంటే చాలా కష్టం కదా, ఒకళ్ళు తీయాలి వీడియోని, ఇంకా నాకు టైం ఉండదు, ఆఫీస్కి వెళ్తా, ఇంకా డ్రాప్ అయిపోదామా అనుకున్నా. కాకపోతే ట్రై చేద్దామని చెప్పి ఆ రోజు మా పిన్ని వాళ్ళ ఇంటికి, ఏమంటారు ఇదేంటి చెట్లలో పోతారు కదా, అప్పుడు వెళ్ళినాము నేను మా హస్బెండ్. సో మా తమ్ముడు నేను వీడియో తీస్తాక నువ్వు మాట్లాడు అని చెప్పినాడు. ఓకే సరే అని ఆ ప్రాసెస్ అంతా తీసుకొని వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇవ్వమన్నాడు. వాయిస్ ఓవర్ ఇచ్చిన వాడే థంబ్నెయిల్ క్రియేట్ చేసి వాడే అప్లోడ్ చేసి అంతా చేసేసినాడు. మంచి రీచ్ వచ్చిండే, ఒక 800 వ్యూస్ అట్లా వచ్చినాయి లాంగ్ వీడియోకి. వాచ్ అవర్ కూడా ఒక 27 hours అట్లా వాచ్ అవర్ వచ్చింది. ఓకే వాచ్ అవర్ దేనికి వస్తుందా అని అప్పుడు తెలుసుకున్నా. కాకపోతే నేను రోజు ఆఫీస్కి వెళ్ళాలి, నేను ఏం వీడియోస్ చేయాలో నాకు అర్థం కాలే. సరే అని ఇట్లే నార్మల్గా వ్లాగ్స్, చార్మినార్ షాపింగ్కి వెళ్ళినాము, మా ఇంటి దగ్గర పార్క్ ఉంటుంది, అట్లా వెళ్ళినప్పుడు ఒక 8 minutes 10 minutes వీడియోస్ తీసి అయితే అప్లోడ్ చేస్తాను. మంచి వాచ్ అవర్ వచ్చింది. కానీ వాచ్ అవర్ చాలా తక్కువ వస్తుంది, ఒక 200. అయితే వాచ్ అవర్ గురించే ఆలోచిస్తూ ఒక రోజు అయితే యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే మధురాక్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఆ అన్నయ్య అయితే 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలనే వీడియో అయితే చేసినాడు. సో ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే ఆ బ్రో చెప్పినాడు ఏంటంటే ఇది లైవ్ స్ట్రీమ్స్ చేయాలి, లైవ్ స్ట్రీమ్స్ కూడా వాచ్ అవర్ అనేది కౌంట్ అవుతుందని. సో లైవ్ స్ట్రీమ్స్ చేద్దామని పెట్టేసా, లైవ్ పెట్టిన పెద్ద అన్నీ తెలిసినట్టు. అప్పటికి నాకు లైవ్ అంటే ఏందో తెలియదు. లైవ్ స్ట్రీమ్ పెడితే అసలు అట్టర్ ఫ్లాప్ అనమాట. నాకు అసలు ఏం తెలియలేదు. జస్ట్ స్టార్ట్ చేసి 2 minutes అట్లా లైవ్లో ఉండి ఆఫ్ అయిపోయినాయి. తర్వాత సెకండ్ లైవ్ అయితే పెట్టిన. సెకండ్ లైవ్లో సేమ్ బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. బ్యాడ్ కామెంట్స్ ఎలా డిలీట్ చేయాలో అవి ఏది తెలియదు. తర్వాత నెక్స్ట్ మా ఫ్రెండ్ చెప్పింది అనమాట, ఏమంటారు ఇట్లా బ్యాడ్ కమెంట్స్కి నీ రెగ్యులర్ ఫాలోవర్స్ ఉంటారు కదా సబ్స్క్రైబర్స్, వాళ్ళకి బ్లూ టిక్ ఇవ్వచ్చు, వాళ్ళు మేనేజ్ చేస్తారు, లేదంటే బ్లాక్ ఆప్షన్ ఉంటుంది, హైడ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇంకా థర్డ్ లైవ్ ఫుల్ కాన్ఫిడెన్స్తో అయితే లైవ్ చేసేసా. సక్సెస్ఫుల్గా రీచ్ అయింది. మంచి సబ్స్క్రైబర్స్ వచ్చినారు. ఒక్కొక్క లైవ్కి 50 సబ్స్క్రైబర్స్, 60 సబ్స్క్రైబర్స్, ఒక లైవ్కి అయితే 100 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చినారు తెలుసా. అదే నా ఫస్ట్ లైవ్, 100 సబ్స్క్రైబర్స్ వచ్చినారు. సో మంచి వాచ్ అవర్ అయితే వస్తుంది. ఇంకంతే, ఈ మనము వాచ్ అవర్ రావడానికి మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఫ్రీక్వెంట్గా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి, అలాగే లైవ్ వీడియోస్ కూడా చేస్తూ ఉండాలి.
ఇంకా మీ అందరికి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే మానిటైజేషన్ అయ్యిందా లేదా. ఇంకా మానిటైజేషన్ అయితే అవ్వలేదు, కాకపోతే హోప్ ఇంకా కొన్ని డేస్లో ఆర్ కొన్ని మంత్స్లో అయితే మానిటైజేషన్ అయిపోతుంది. మన ఛానల్కి కూడా డబ్బులు వస్తాయి. డబ్బులు ఇంకా వీటన్నిటికైతే మెయిన్ పిల్లర్స్ మీరే. ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్ అంటారా, టిప్స్ అండ్ ట్రిక్స్ అంటే ఏముండదండి. మనం ఛానల్ క్రియేట్ చేసినప్పుడే అనుకోవాలి. మన కంటెంట్ని బట్టి, మనం చేసేదాన్ని బట్టే మనకి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వస్తారు. వేరే వాళ్ళతో కంపారిజన్ అయితే అస్సలు ఉండొద్దు, అస్సలు అంటే అస్సలే. ఎందుకంటే వాళ్ళ దాంట్లో కంటెంట్ లేకపోయినా వాళ్ళకి వ్యూస్ వస్తాయి. మీ దాంట్లో కంటెంట్ ఉన్నా కొందరికైతే వ్యూస్ రావు. సో వేరే వాళ్ళతో కంపారిజన్ ఉండొద్దు. ఇష్టం వచ్చినట్టు షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అయితే చేస్తూ పోవద్దు. ఎందుకంటే మీకు యూట్యూబ్ అనేది ఒక ఆల్గరిథంని సెట్ చేస్తుంది. మీ వ్యూవర్స్, మీ సబ్స్క్రైబర్స్ ఈ టైంలో మీ వీడియోస్ చూస్తారండి. సో ఆ టైంలో అయితే వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. డైలీ ఒక 10 షార్ట్ వీడియోస్ చేస్తా, లైవ్స్ చేస్తా, వీడియోస్ చేస్తా అంటే కాదు. మీ సబ్స్క్రైబర్స్ ఏ టైంలో అయితే వ్యూస్ చేస్తున్నారో అప్పుడే లిమిటెడ్గా చేయండి షార్ట్స్ కానీ వీడియోస్ కానీ. సో దట్ వాటికి ఎక్కువ రీచ్ వస్తుంది. ఇష్టం వచ్చినట్టు చేస్తే నోటిఫికేషన్స్ వస్తే సరిగ్గా చూడలేరు కదా. అంతే, నేను చేసేది అయితే అదే. రోజుకు 2 షార్ట్స్ కానీ 3 షార్ట్స్ కానీ అప్లోడ్ చేస్తా. వీక్లీ ఒక లాంగ్ వీడియో. డైలీ 8 o'clock అయితే లైవ్కి వస్తానండి. అంతే, నా ఛానల్కి గ్రోత్ అయితే ఇలానే వచ్చింది. ఇంకా హోప్ మన ఛానల్ బాగా రీచ్ రావాలి, గ్రోత్ రావాలి, మానిటైజేషన్ కూడా తొందరలో అవ్వాలి. ఇంకా అంతే అండి ఈ వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే వీడియో షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.